ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్లను నియమించారు. ప్రజలకు సంక్షేమ పథకాలను డోర్ టు డోర్ అందించేందుకు ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఎంతో కీలకంగా మారింది. ఒకానొక సమయంలో ఏపీ రాజకీయాలు వాలంటీర్ల వ్యవస్థ చుట్టూనే తిరిగింది. వాలంటీర్లు లేకపోతే ప్రభుత్వమే లేదంత హైప్ తీసుకొచ్చింది. అయితే ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఎటువంటి బాధ్యత అప్పగించకూడదని ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సుమారు 1,00,000 మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేయడమే కాకుండా వైసీపీ మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున ప్రత్యక్షంగా ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి బ్రేకులు పడ్డాయి. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో వాలంటీర్ల వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందు వాలంటీర్లను రాజీనామా చేయవద్దని కూటమి అభ్యర్థులు కోరారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా సరే వినలేదు. ఇప్పుడేమో వైసీపీ నేతలు బలవంతంగా తమను రాజీనామా చేయించారంటూ కొందరు వాలంటీర్లు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చూడాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాజీనామా చేసిన వాలంటీర్లకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసిన వాలంటీర్లతో ఇక పని లేదని, వారిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోమని స్పష్టం చేశారు. ఉన్న వాలంటీర్లతోనే పని చేయించుకుంటామని పేర్కొన్నారు. జూలై 1వ తేదీన లబ్ధిదారులకు ఇంటి దగ్గరే వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తామని తెలిపారు. వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని, వాలంటీర్ల నుంచి పెద్ద ఎత్తున మెయిల్స్, ఫోన్ కాల్స్ వస్తున్నాయని, అయినా సరే వారిని తిరిగి తీసుకునే అవకాశం లేదని మంత్రి డోలా తెలియజేశారు. సామాజిక భద్రత విషయంకి వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సామాజిక భద్రతని అమలుపరిచింది. మా రామానాయుడు గారు చెప్పినట్లు పెన్షన్ల విషయంలో ఆ రోజు 30 రూపాయల పెన్షను 3,000 రూపాయలు తెచ్చి 2,000 రూపాయలు తెచ్చి తెలుగుదేశం ప్రభుత్వం. ఆయన ఎన్నికల ముందు విడతల వారని చెప్పలా. అసెంబ్లీలో మాకు దాని గురించి మేము ప్రశ్నిస్తే మా రామానాయుడిని నోరు మూసుకో, బయటికి వెళ్ళిపో, మైక్ ఇవ్వద్దని మాట్లాడింది మీరందరూ కూడా చూశారు మీడియా ద్వారా. అంటే అసహనం. విడతల వారీగా మొదటి సంవత్సరం 250 రూపాయలు 2 సంవత్సరాలు పెంచాడు. ఆ తర్వాత ఇంకో 250. విడత అంటే ఆయన విడతల ముఖ్యమంత్రిగా చివరిగా మిగిలిపోయాడు. పెన్షన్లు కూడా మా మీద తప్పుడు ప్రచారం చేశారు. ఏది ఆడలేక మధ్యలోడు, ప్రభుత్వం నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే, నీ చెప్పు చేతలు అధికారులు ఉన్నారు, కానీ పెన్షన్లు ఇచ్చే విధానంలో మార్పులు తీసుకొచ్చి తెలుగుదేశం ఏదో మిమ్మల్ని ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసి తెలుగుదేశం నుంచి లబ్ధి పొందాలి, ఓటర్స్ నుంచి లబ్ధిదారుల నుంచి అనే విధంగా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు మీ తప్పుడు ప్రచారాలను నమ్మలేదు అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. ఈరోజు ఇంకోటి, చరిత్రలో ఎన్నలేని విధంగా ముందు రోజు నుంచే మేము ప్రకటించిన రోజు నుంచే పెన్షన్ ఇస్తామని చెప్పి కట్టుబడిన మాట ప్రకారం రేపు జూలై 1వ తేదీ నుండి మేము 7,000 రూపాయలు, అంటే 3 నెలల్లో ఇవ్వాల్సిన బకాయిలు నెలకు 1,000 రూపాయలు చొప్పున, దాంతోపాటు జూలై నెల నుంచి మేము పెంచినటువంటి 4,000 రూపాయల పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ప్రతి ఇంటికి 1వ తారీఖున ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీకు మేము వెల్లడిస్తున్నాం. దీని మీద కూడా తప్పుడు ప్రచారాలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు కార్యాలయాలకు వెళ్ళాలని, దాన్ని ఎన్నికల సమయంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ముందు కొన్ని రోజులు పంచాయతీ ఆఫీసు, ఆ తర్వాత బ్యాంకులు పంపించడం, ఇవన్నీ చేశారు. నేను చెప్పిన దాని ప్రకారం 1వ తేదీన ఇంటి వద్దనే జూలై నెలలో 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేయబోతున్నాను కూడా మీకు తెలియజేస్తాను.